ఫర్ హౌ మెనీ ప్రైమ్ నంబర్స్. ఈ లాజిక్ మీకు అర్థమవుతే సేమ్ ప్యాటర్న్ కాబట్టి డైరెక్ట్ చేస్తున్నాను. లాజిక్ ఏంటి? ప్రతి ప్రైమ్ నంబర్ 3 కంటే ఎక్కువ ఉంటే అది ఏ ఫార్మాట్ లో ఉంటుంది? 6k ± 1 ఫార్మాట్ లో ఉంటుంది. 6k ± 1 ఫార్మాట్ లో ఉంటుంది. అంటే p వాల్యూ 2 వేద్దాం. p వాల్యూ 2, దాని తర్వాత p వాల్యూ 3. ఏదైనా ప్రధాన సంఖ్య 3 కనుక ఎక్కువ అవుతే 6k + 1 ఫామ్ లో ఉంటుంది, 6k - 1 ఫామ్ లో ఉంటుంది. సో ఇది 2² + 15 × 2 - 1, 4 + 30 34 - 1 33. 33 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. సపోజ్ గా 3 గనక వేస్తే 3² + 15 × 3 - 1, 4 + 45 54 + -1 53. 53 అనేది కాంపోజిట్ నంబర్. 6k + 1 6k + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 15 × 6k + 1 - 1 6k + 1 - 1 6k² 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. +1 - 1 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. లాజిక్ క్లియర్ గా సార్? 6k - 1 6k - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 15 × 6k - 1 -1 +1 -1 ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 3 తో డివైడ్ అవుతుంది. సో వచ్చే ఆన్సర్ ఏంటి? p = 3. డెఫినెట్ గా ఈసారి క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, SBI PO ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్ SI ప్రిపేర్ అయినా రైట్, డెఫినెట్ గా ఈసారి లెవెల్ అనేది లాస్ట్ 2 years నుంచి పెరిగింది రైట్. అన్ని కాన్సెప్ట్స్ తెలుస్తుంటే ఆటోమేటికల్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది రైట్. నేను IIT కోచింగ్కి వెళ్ళేటప్పుడు రోజుకొక 200-300 ప్రాబ్లంలు చేసేవాడిని. సో అది నాకు నేను ఎంసెట్ కి పెద్దగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే నా ప్రాబ్లం ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ ఒక 10 నెలలకు 60,000 నుంచి 70,000 క్వశ్చన్లు చూస్తున్నాను కాబట్టి నాకు ఎంసెట్ చాలా ఈజీ అనిపించింది. ఇంటర్మీడియట్ మీద కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు, ఎందుకంటే అవసరం లేదు IIT స్టాండర్డ్ చేసినప్పుడు రైట్. ఇది మీకు 20th పర్ఫెక్ట్ గా క్లియర్ గా అయి ఉండొచ్చు. 21st, what is the largest prime number whose cube divides? ఇది ఒక నంబర్ ఉందట కన్నా. 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు 997 ఫ్యాక్టోరియల్, 998 ఫ్యాక్టోరియల్, 999 ఫ్యాక్టోరియల్, 1000 ఫ్యాక్టోరియల్, 1001 ఫ్యాక్టోరియల్. ఈ నంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేస్తున్నా. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైమ్? ఈ మొత్తం మల్టిప్లికేషన్ ని డివైడ్ చేసే లార్జెస్ట్ ప్రధాన కారణాంకము ఏంటి? లార్జెస్ట్ హైయెస్ట్ వాల్యూ, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ని డివైడ్ చేసే లార్జెస్ట్ కారణాంకం ఏంటి? చూస్తే కొంచెము రైట్ డిఫికల్ట్ క్వశ్చన్ లాగా ఉన్నది. లార్జెస్ట్ కదా, లార్జెస్ట్ ఎక్కువ వాల్యూ. సో లార్జెస్ట్ అంటే అటువైపు నుంచి వద్దాం. 1001 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే ఇది 7 × 11 × 13. ఇది ప్రధాన సంఖ్య కాదు, ఈవెన్ నంబర్ ఎట్లయినా కాదు. 999 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 998 అనేది ఈవెన్ నంబర్, ఇది కూడా కాదు. అంటే మనకు కళ్ళ ముందు ఏం కనబడుతుంది? 997. 997 ప్రధాన సంఖ్యనా లేకుంటే సంయుక్త సంఖ్యనా చూడాలి. అది గనక ప్రధాన సంఖ్య అవుతే అప్పుడు మనము క్వశ్చన్ లోకి వెళ్దాం. ఎలా చేస్తాం? నిన్న మనం డిస్కస్ చేసాం. 997 చిన్న నంబర్ ఉంటే అది ప్రధాన సంఖ్యనో లేకుంటే సంయుక్త సంఖ్యనో ఎలా చూస్తాం? దానికి స్క్వేర్ రూట్ కనుక్కుంటాం. రూట్ ఆఫ్ 997. 31 స్క్వేర్ ఈజ్ 961. 31 స్క్వేర్ ఈజ్ 961. 31కి
తక్కువ ఉన్న అన్ని ప్రైమ్ నంబర్లు వేసుకుంటాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 అన్ని ప్రైమ్ నంబర్లు వేసుకుంటాం. ప్రైమ్ నంబర్ క్లాస్ 1లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. 2, 3, 5, 11, 13, 17, 19, 23, 29 2 తోటి కాదు, 3 తోటి కాదు, 5 తోటి కాదు, 7 14ల 98 కాదు, 11 అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. 9 + 7 16, 16 మైనస్ 9 కాదు, 13 కాదు, అట్లా 29, 29 2 3 87, 127 కాదు. అంటే ఏది అవ్వట్లేదు. అంటే 997 అనేది ప్రైమ్ నంబర్. 997 అనేది ప్రైమ్ నంబర్. క్యూబ్ అన్నాడు. డెఫినెట్ గా దీంట్లో ఒక 997 ఉంటుంది. 998 ఫ్యాక్టోరియల్లో 998 ఇంటూ 997 ఫ్యాక్టోరియల్. దీన్ని కూడా 997 ఉంటుంది. దీంట్లో కూడా 997 ఉంటుంది. అండ్ ఎనీవే మనకు క్యూబే కావాలి. 3 సార్లు వచ్చేసింది. 3 కంటే ఎక్కువ ఉన్నా కూడా చాలు. కాబట్టి ఆన్సర్ ఎంత? ఏది ప్రధాన సంఖ్య ఈ ఎక్స్ప్రెషన్ ని డివైడ్ చేస్తుంది? 997. 997. మంచి క్వశ్చన్ సార్. చూడ్డానికి కొంచెం మీరు ఈ క్వశ్చన్ ని వదిలిపెడతారు, కానీ ఈజీ. 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు 1001 ఫ్యాక్టోరియల్. లార్జెస్ట్ ప్రధాన సంఖ్య. లార్జెస్ట్ ఫస్ట్ ఒక నంబర్ ఇచ్చాడు నగేష్. ఆ నంబర్ లో అన్ని ఫ్యాక్టోరియల్ లో మల్టిప్లై చేశాడు. 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, అట్లా ఎంతవరకు ఇచ్చాడు? 1001 ఫ్యాక్టోరియల్ వరకు ఇచ్చాడు. ఈ మొత్తం నంబర్ ని డివైడ్ చేసే క్యూబ్ డివైడ్ చేసే ఏదైతే ప్రైమ్ నంబరు 3 సార్లు ఉండాలి, మినిమం 3 సార్లు ఉండాలి. ఆ నంబర్ ఏంటో కనుక్కోమన్నాడు. మనకు క్వశ్చన్ లో లార్జెస్ట్ అన్నాడు కదా, లార్జెస్ట్ అన్నాడు. హైయెస్ట్ వెనక నుంచి ముందుకొల్దాం. ఇదేమో సంయుక్త సంఖ్య, ఎందుకంటే అది 7 × 11 × 13. 1000 ఏమో ఈవెన్ నంబర్ కాదు. 999 ఏమో కాదు. 998 కాదు. 997 ఫ్యాక్టోరియల్. 997 ఫ్యాక్టోరియల్ అంటే 997 × 996 అండ్ సో ఆన్ అప్ టు 1. ఈ 997 అనేది ప్రైమో కాంపోజిటో చూస్తున్నాను. స్క్వేర్ రూట్ వేసుకున్నా గణేష్, నాకు ఈ వాల్యూలు వచ్చినాయి. ఈ 997 అనేది ఏ నంబర్లతోటి డివైడ్ అవ్వట్లేదు. అంటే నాకు 997 ఏంటది? ప్రధాన సంఖ్య. దీంట్లో ఒక 997 ఉంది గణేష్, చాలా జాగ్రత్తగా విను. ఈ 998 ఫ్యాక్టోరియల్లో 998 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 998 ఇంటూ 997 ఫ్యాక్టోరియల్, అంతే కదా. దాంట్లో కూడా ఒక 997 ఉన్నది, దీంట్లో కూడా ఒక 997 ఉన్నది, దీంట్లో కూడా ఒక 997 ఉన్నది, దీంట్లో కూడా ఒక 997 ఉన్నది. అంటే మొత్తం నాకు 5 వచ్చినాయి. మినిమం 3 వస్తే చాలు. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 997. ఆన్సర్ ఎంత? 997. ఇది యాక్చువల్ గా క్యాట్ లెవెల్ క్వశ్చన్. క్యాట్ లో ఇటువంటి మంచి ట్రిక్. ద బెస్ట్ థింగ్ ఏంటంటే 34 క్వశ్చన్లలో 1, 2 కూడా మీరు ఫార్ములాలు మించి మీరు చెయ్యలేరు. రైట్? సో చాలా కష్టమైన ఎగ్జామ్ అని చాలా అంటారు, కానీ లాజిక్ తెలిస్తే మనం అందరము ఏమనుకుంటామంటే ఇవన్నీ ఎగ్జాములు కష్టము సార్, ఇన్ని లైవ్ క్లాసులు తీసుకుంటున్నాడు, నేను అటెండ్ అవ్వలేను. రైట్? ఈ యాక్చువల్ గా మీరు చూస్తే గనక మీరు పడేది కష్టమే కాదు సార్, మీరు పడేది కష్టమే కాదు. ఎందుకు అనంటే దీనికంటే కూడా కష్టపడే వాళ్ళని నేను చూశాను. అండ్ వాళ్ళందరూ పడే కష్టము, రైట్? జనరల్ గా మనం ఏంటంటే ఒక కోచింగ్ సెంటర్ ని కూరగాయల వ్యాపారంలా చూస్తాము. కళ్ళు లేనోడు
మనకు చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత అన్నీ మనకు పనిచేస్తున్నాయి, కానీ కష్టపడ్డం మాత్రం మనకు అలవాటు లేదు. కళ్ళు లేనివాడు ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతా, దీంట్లో వెళ్ళాలంటే ఒక 8-9 నెలలు తపస్సులాగా కష్టపడాలి. యూపీఎస్సి ఎగ్జామినేషన్ ఎంతైతే తపస్సులా కష్టపడాలో, ఆప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో ఆసియా ఖండంలోనే అతి కష్టమైన ఎగ్జామ్ ఇతనికి కళ్ళు లేవు, కానీ ఏమున్నాయి, కసి ఉన్నది, ఏదో చెయ్యాలి అన్న ఆశ ఉన్నది, దాంతో కష్టపడుతూ ఐఐఎంసికి వెళ్ళాడు. He was 13 years old when he lost his vision. His parents asked him to quit studies, but Suresh fought on. Armed with new technology and helped by friends, he cracked the IIM entrance. The first person with 100% vision. ఇతని గురించి నేను ఒక క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతని జర్నీ ఆఫ్ స్ట్రగుల్, అతను ఏమేమి వేరే వాళ్ళ దృష్టిలో అతను సాక్రిఫైస్ చేశాడు, కానీ అతని దృష్టిలో నేనేం సాక్రిఫైస్ చేయలేదు సార్, నాకు ఏ జాబ్ రావాలి, నేను ఎక్కడికి చేరాలి అనే క్లారిటీ నాకుంది. ఆ క్లారిటీ కోసం మధ్యలో ఏమొచ్చినా కానీ నేను పెద్దగా పట్టించుకోను. చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలి. క్లాస్ 4-5 రోజులు అయిపోయింది, ఈ మనిషి ఏమో పొద్దున ఒక ఎక్స్ట్రా క్లాస్ అంటున్నాడు, సాయంత్రం ఏమో ఎక్స్ట్రా క్లాస్ అంటున్నాడు, ఒక బ్యాచ్ లో యాడ్ చేశాడు, ఒక సెక్షనల్ టెస్ట్ పొద్దున నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ సెక్షనల్ టెస్ట్ మెసేజ్ వచ్చింది, మనం చూసాము, మనకు ఇంకా ప్రిపేర్ కాలేదు అని చెప్పి మనం వదిలిపెట్టాము. క్లాస్ నోటిఫికేషన్ వస్తుంది, మనం అటెండ్ కావట్లేదు. క్లాస్ నోటిఫికేషన్ మధ్యలో మనకు పనికిరాని వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడి నుంచో హాయిలు వస్తుంది. నువ్వేమన్నా ఫెయిల్ అయితే నీ ఫ్రెండ్ గాడు పిలిచి ఈ ₹1,00,00,000 తీసుకోరా అంటాడు. రైట్? మీ ఇంటి కష్టాన్ని నువ్వే తీర్చాలి, నీ లక్ష్యాన్ని నువ్వే సేధించాలి. నేను పెద్దగా మోటివేషన్ నాకు ఇష్టం లేని పని సార్, కానీ మన సెల్ఫ్ మోటివేషన్ ని మించిన మోటివేషన్ లేనే లేదు. రైట్? క్లాస్ సరిగ్గా తీసుకోవాలంటే ప్రైమ్ నంబర్ మీద అన్ని కాన్సెప్ట్స్ ఒక పీపీటీకి వచ్చేంత వరకు ఈ మొత్తం పీపీటీని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఈ ప్రాబ్లమ్స్ అని చూపెట్టండి, ఆడిని టచ్ కూడా చేయలేడు. అది మన దగ్గర మోటివేషన్ ఉండాలి.